నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మకర రాశి 2025 రాశి ఫలితాలు. మకర రాశి ఈసారి మకర రాశి గురించి చెప్పాలంటే మీకు ఛాలెంజ్ ఎదురవుతుంది. మీరు ఆ ఛాలెంజ్ని ఫేస్ చేయాలి. ఆషామాషి కాదు ఈసారి. ఈ సంవత్సరం చాలా కష్టపడాలి. కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే గురువు మాట వినాలి. ఎస్పెషల్లీ మీరు కనుక మీ గురువు మాట వినకపోతే మీ జాబ్ పోతుంది. ముందే చెప్తున్నా. మీ ఆఫీస్లో మీ గురువు అంటే మీ టీమ్ లీడర్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ కావచ్చు, సిఈఓ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అతను ఏది చెప్తే అది చేయండి. మీ గురువుని ఎదిరించొద్దు. మీ గురువుని ఎదిరిస్తే డ్యామేజ్ అయ్యి జాబ్ పోతుంది. గురువు అంటే దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి. ఫస్ట్ గురువారం రోజు వెళ్ళండి. గురుగ్రహం అనేది స్ట్రెంత్ పెరుగుతుంది. గురువులకి మనం రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాం. గురువుని ఎదిరించొద్దు ఎట్టి పరిస్థితిలో. ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు వీళ్ళకి ఒక ముప్పు ఉంది. మీ పై అధికారి అంటే మీ గురువు వచ్చి ఏదో మాట అంటాడు, మీరు ఎదురు తిరిగి సమాధానం ఇచ్చారా, మరుసటి క్షణమే మీ జాబ్ పోతుంది. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశి. తర్వాత ఆరోగ్య విషయం బేసిక్గా ఆరోగ్యం కావచ్చు, మీ ఇంటర్నల్ కెపాబిలిటీస్, ఇమ్యూనిటీ అదంతా కావచ్చు, ఈ సంవత్సరం బాగుంటుంది. సో ఒక హెల్త్ విషయంలో అయితే చాలా బాగుంది. కెరీర్ విషయంలో ఎక్కడో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పాను, కానీ హెల్త్ అయితే బాగానే ఉంది అని నేను ఒప్పుకుంటాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ హెల్త్. మీరు జిమ్కి వెళ్ళడం, బాడీ బిల్డ్ చేయడం, మంచి అవకాశాలు ఉన్నాయి దీనికి. హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ గురించి ఆలోచన ఎవరికైనా ఉంటుంది భూమి మీద. మకర రాశి ఈసారి ఫ్యామిలీ మీద ఆలోచన అంటే వాళ్ళ కోసం సేవింగ్స్ చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం అవన్నీ ఉంటాయి కాబట్టి అది ఒక లిమిట్ వరకే చేస్తే బాగుంటుంది. దానికోసం మీరు సొసైటీలోకి వెళ్ళి మోసాలు చేయడము, అబద్ధాలు ఆడడము, వాడి డబ్బులు ఎత్తుకురావడము, వీడి దగ్గర అప్పులు తీసుకురావడము, మా చెల్లి బాగుండాలి, మా చెల్లికి బట్టలు కొనివ్వాలి, గర్ల్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు లాగిద్దాము, ఆ డబ్బులతో మా చెల్లికి బట్టలు కొనిద్దాము, ఈ దురాలోచనలు అన్నీ పెట్టుకోవద్దు. అంటే ఫ్యామిలీకి ఎంత అవసరము, మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎంత, వాడు కారు కొన్నాడు నేను కారు కొనాలి అంటే ఎట్లా కదా. సో దేర్ కెన్ బి ఏ ఛాన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. వాళ్ళు అలా ఉన్నారేంటి, మేము ఇలా ఉన్నామేంటి అని డౌట్లు వస్తాయి. కానీ మీ జాతకం బాగుండాలి. బాగుంటే మనమేంటో, మన ఫ్యామిలీ ఏంటో, మన స్థాయి ఏంటో అర్థం చేసుకోండి. మనం మన సొసైటీలో మన లెవెల్లో మనం బతకాలి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. నేను కారు కొనేస్తా, నేను విల్లా కొనేస్తా, ఇలాంటి మాటలు కొద్దిగా ఉంటాయి. మా చెల్లికి అంబానీనిచ్చి పెళ్లి చేస్తా, నేను చాలా పెద్ద ఇల్లు కొనబోతున్నా, నేను కొన్ని రోజులు సీఈఓ అయిపోతా, ఈ మాటలు జాగ్రత్తగా రానివ్వాలి. ఈసారి మీకు ప్రాబ్లం తీసుకొచ్చేది మీ మాటనే. గ్యారంటీ 100కి 100% మీరు నోరు జారుతారు. కానీ అదే గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ మాట కంట్రోల్ చేసుకోవాలి, మీ ఫైనాన్సెస్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. మీ ఫైనాన్సెస్ మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఇబ్బంది పడతారు. మాట జారితే ఇబ్బంది పడతారు. ఇది ఒక ఛాలెంజ్ చెప్పాను స్టార్టింగ్లో మీకు. మకర రాశికి ఛాలెంజ్ నడుస్తుంది. చిరంజీవి ఛాలెంజ్ సినిమా చూశారు కదా, అలా ఒక ఛాలెంజ్ వచ్చింది మీ జీవితంలో. ఎదిరించి గెలుస్తారా, ఓడిపోతారా? చాలా కష్టం యాక్చువల్గా మనం నాలుకని కంట్రోల్ చేసుకోవడం. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారి మాట జారిందంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళలేము. సో ఈసారి తస్మాత్ జాగ్రత్త సుమ. మాట మాత్రం తిన్నగా రాని. మీ ఫ్యామిలీతో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఆఫీస్లో గురువుతో కూడా జాగ్రత్త. ఆరోగ్యం బాగానే ఉంది. తర్వాత పరాక్రమం గురించి దగ్గర వద్దాం.
ఒక పని మొదలెట్టాము, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే పరాక్రమం ఉండాలి కదా. కొంచెం పరాక్రమం స్లో అవుతుంది, కొంచెం డీలా పడతారు అనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి విపరీతంగా కష్టపడాలి. అంటే ఛాలెంజింగ్ ఇయర్, ఛాలెంజింగ్ సిచ్యువేషనే. నెగిటివ్ అని నేను ఎక్కడ చెప్పలేదు, సిచ్యువేషన్ ఛాలెంజింగ్ అని చెప్తున్నా. ఫేస్ చేస్తే కుంభస్థలం కొడతావు, లేదంటే చాలా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎలా చెప్పాలి మీకు, ఇటైనా ఉండు అటైనా ఉండు. ఈ మిడిల్ పాత్ ఏదైతే ఉంది చూడండి, అది కనపడట్లేదు నాకు ఎక్కడ మకర రాశిలో. ఈసారి ఆనందపడాలా ఆందోళన పడాలా అనే సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. ఇలాంటి సిచ్యువేషన్లను మనం జాగ్రత్తగా అన్ని కంట్రోల్లో పెట్టుకుంటే సక్సెస్ వైపు వెళ్తాం, లేకపోతే ఫెయిలియర్ వైపు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. 50-50 అని చెప్తున్నా, ఒక్క మార్క్ కూడా ఎవరికి ఎక్కువ ఇవ్వడంలా. ఎగ్జాక్ట్ మీ చేతిలో ఉంది. ఇటు అదృష్టం లేదు, ఇటు కష్టం లేదు, అన్నీ సర్దుకురావాలా. అన్నీ ఒక దాటికి తీసుకొచ్చి మెల్లగా ముందుకు తీసుకుపోవాలా. ఈత కొట్టేవాడు ఎక్కడైనా మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది? మునిగిపోతాడు కదా. ఈత కొడుతూనే ఉండాలి ఈ సంవత్సరం. ఢీకొట్టు అలల్ని, ముందుకెళ్ళు. అంత ఈజీ ఇయర్ కాదు, అంత టఫ్ ఇయర్ కూడా కాదు, కొంచెం సిచ్యువేషనల్ ఇయరే. సిచ్యువేషన్, మనిషి జీవితమే ఒక సిచ్యువేషన్. ఎవడైనా తప్పు ఎందుకు చేస్తాడండి? బేసిక్గా అడుగుతున్నాను. ఒక సిచ్యువేషన్ వచ్చిందంటేనే కదా తప్పు చేసేది. కానీ అది చేయకుండా ఉంటే బెటర్ కదా. మంచి మార్గంలో వెళ్ళి తప్పు చేయకుండా మంచి పని చేసి కూడా సిచ్యువేషన్ నుంచి బయటికి రావచ్చు కదా. తప్పు చేయకుండా కూడా మనం బయటపడవచ్చు. డబ్బులు అవసరం ఉంటే దొంగతనం చేయనక్కర్లేదు, పని చేస్తే కూడా చాలు. పని చేస్తే డబ్బులు తక్కువ వస్తాయి కానీ సరిపడతాయి కదా. సో మకర రాశికి ఇది ఛాలెంజింగ్ ఇయర్ అని చెప్పుకోవాలి. కాబట్టి ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, మీ జాతకం బాగుందంటే దాటేస్తారు. జాతకం మిడిమిడిగా ఓ మాదిరిగా ఉంది, లేకపోతే బాగాలేదు అంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు రెమెడీ చేసుకోవాలండి, కంపల్సరీ రెమెడీ చేసుకోవాలి. మకర రాశి వాళ్ళు మకర రాశి చేయవలసిన రెమెడీ ఏంటంటే, ఫస్ట్ మీరు సాటర్డే రోజు నువ్వుల లడ్డు దానం చేయాలి శివాలయంలో. తర్వాత నువ్వుల నూనెతో ఓ దీపం పెట్టండి శివాలయంలో. 5 రూపాయలు ఖర్చు ఉంటుంది అంతే. నువ్వుల లడ్డు అంటారా? నువ్వుల లడ్డు అంటే మీరు యాచకులకు ఇస్తారు, వాళ్ళు తింటారు, మిమ్మల్ని ఆశీర్వాదిస్తారు. ఎంతమందికి మీరు ఆ నువ్వుల లడ్డు పెడితే మీకు అంత మంచిది. బెల్లం వేసి చక్కగా నువ్వుల లడ్డు తయారు చేసి పెట్టండి యాచకులకి, మిమ్మల్ని దీవిస్తారు. తర్వాత ఇది మనము ఇంకో రెమెడీ కూడా ఉంది. శనికి సంబంధించిన దేవాలయాలు ఉంటాయి, ఆ దేవాలయాలకి వెళ్ళిరండి. అదొక పాయింట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మకర రాశికి జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా కష్టపడడం అనేది ఆగకూడదు. సో వీళ్ళు నిత్యం కష్టపడాలి, పగలు రాత్రి కష్టపడాలి. ఎస్పెషల్లీ సాటర్డే రోజు కంపల్సరీ కష్టపడాలి, లేకపోతే ఇబ్బంది పడతారు సోమా. ఇంకోటి, శివుని నమ్మండి ఈసారి, ఈ సంవత్సరం. బిలీవ్ ఇన్ శివ. ఓం నమ శివాయ, చిన్న మంత్రం, ఇది నామస్మరణ చేయండి. శివాలయం దగ్గర ఎవరైనా తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ డొనేట్ చేయండి. శివుడు చుట్టూ మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి సరే. మకర రాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ సంవత్సరాన్ని. వెరీ ఇంట్రెస్టింగ్ ఇయర్ ఫర్ యూ. మనిషికి దేవుడు అప్పుడప్పుడు ఛాలెంజ్లు ఇసురుతాడు, ఇటు దాటుతాడా లేదా అని చూడడానికి, చెక్ చేయడానికి. అదే ఈ సంవత్సరం. జాగ్రత్తగా డీల్ చేసి కుంభస్థలం కొట్టండి. 6 కొట్టాలి మీరు, డక్అవుట్ అవ్వకూడదు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. ధైర్యం ప్రతాపం అయితే చూపించాలండి ఈసారి. ఈ సిచ్యువేషన్ మీకు వచ్చింది. సో మకర రాశికి రెమెడీస్ చెప్పాను, ఉన్న సిచ్యువేషన్ చెప్పాను. లాస్ట్లో ఇంకో అడ్వైస్ ఇస్తాను మీకు.
ఫాలో అవుతే అవ్వండి మంచిది. ఒక బ్లూ కలర్ కర్చీఫ్ పెట్టుకోండి ఎప్పుడైనా పాకెట్‌లో. ఏముంది 3, 4 బ్లూ కలర్ కర్చీఫ్‌లు పెట్టుకోండి. పోయేదేముంది? కదా! ఎలా అయినా కర్చీఫ్ పెట్టుకుంటారు. బ్లూ కలర్‌ది పెట్టుకోండి అంతే గదా! మీకు ఎక్కడ అధిక ఖర్చు ఉండదు. నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మీ ఇష్టం. నేను చిన్న అడ్వైస్ ఇచ్చా కదా! స్పెషల్‌గా ఏదో ఎక్కడికో ఎళ్లి ఏదో పూజ చేయించేసుకోండి, ఇది చేయడం కూడా ఉన్న దాంట్లోనే ఎలా అడ్జస్ట్ చేసుకొని, ఎలా రెమెడీ చేసుకోవాలనేది మన కాన్సెప్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయా. సీనియర్స్ అడ్వైస్ తీసుకోండి ఏదైనా స్టెప్ ఏసే ముందు. మీ సీనియర్స్ మీ ఫీల్డ్‌లో అడ్వైస్ తీసుకుంటే సక్సెస్ అవుతారు. సో, బేసిక్‌గా ఇది మకర రాశి ఫలితాలు. అంతా బానే ఉంది. నో నీడ్ టు వరీ. ఐ గివ్ దెమ్ 85% మార్క్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.